కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. కథాభిమానులకు నమస్కారం. ఈ వారం మనం వినబోయే మరొక తమిళ అనువాద కథ అభిమానధనం. రచయిత శ్రీ ఎస్ రామకృష్ణన్, అనువాదకురాలు శ్రీమతి గౌరీ కృపానందన్. అభిమానధనం కథ. ఈ కథ తమిళ మూలం ఎం బాబాయ్ 2014లో రచించిన కథ. ఎస్ రామకృష్ణన్ గారు రచనలు చేయడం మాత్రమే ఉపాధిగా తన జీవితాన్ని మలుచుకున్న రచయిత. కవితలు, కథలు, నవలలు, వ్యాసాలు మొదలైన అనేక ప్రక్రియలతో తన రచనా వ్యాసంగాన్ని సుసంపన్నం చేసుకున్న ఎస్ రామకృష్ణన్ తను రాసిన సంచారం నవలకై 2018లో కేంద్ర సాహిత్య అకాడమీ బిరుదు పొందారు. వారి తమిళ కథ ఎంబావాయ్కి తెలుగు అనువాదం అభిమానధనం. వినండి. 1976లో వెలువడిన వాహిని సుబ్రహ్మణ్యం గారి ఆంగ్ల కథా సంకలనం కాలం యొక్క స్వరంలో మా అమ్మ రాసిన ఉత్తరం ఒకటి ప్రచురించబడి ఉంది అన్న వార్తని అమెరికా నుంచి వేణి వ్రాసింది. నాకు నమ్మశక్యం కాలేదు. వేణి నా కూతురు, పెళ్ళై అమెరికాలో ఉంటోంది. లైబ్రరీ నుంచి తీసుకువచ్చిన పుస్తకంలో తను ఆ ఉత్తరాన్ని చూసినట్టు ఈమెయిల్ పెట్టింది. అమ్మ ఎప్పుడు ఉత్తరం రాసింది? అది ఎలా పుస్తకంలో ప్రచురితమైంది? అమ్మ ఎవరికి ఉత్తరం రాసినట్టు నాకు గుర్తులేదు. ఏం రాసి ఉంటుందో తెలుసుకోవాలని కోరిక కలిగింది. ఉత్తరాన్ని స్కాన్ చేసి పంపించమని వెంటనే వేణికి ఈమెయిల్ పంపించాను. కొన్ని నిమిషాల్లోనే స్కాన్ చేసిన అమ్మ ఉత్తరాన్ని వేణి నాకు పంపించింది. అమ్మ పేరు గుణవతి. ఇలాంటి పేరుని చాలా అరుదుగానే పెడతారు. అమ్మ చాలా అరుదైన వ్యక్తి. అమ్మ ఉత్తరం ఒకవైపు తమిళంలో ప్రచురించబడి ఉంది. దాన్ని ఆంగ్లంలో అనువాదం చేశారు. ఆ అనువాదం చేసింది వాహిని సుబ్రహ్మణ్యం గారే. అమ్మ బతికుంటే దీన్ని చూసి సంతోషపడి ఉంటుంది. అమ్మ చేతివ్రాత చూడ్డానికి చాలా అందంగా ఉంది. 4 లైన్ల నోట్బుక్లో రాసినట్లు అక్షరాలు ఒకే పంథాలో ముత్యాల కోవలాగా ఉన్నాయి. ఒక్క దిద్దుబాటు గానీ కొట్టివేత గానీ లేదు. తేదీ చూశాను, 26 జూలై 1974 అని ఉంది. అప్పుడు నాకు 12 ఏళ్ళు ఉంటాయనుకుంటాను. అమ్మకి 30 లేక 31 ఉండొచ్చు. మేము శ్రీవిల్లిపుత్తూరులో ఉండేవాళ్ళం. పుస్తకాలు చదవడం అన్నది మా ఇంట్లో ఆడవాళ్ళకి సహజంగా వచ్చే అభ్యాసం. అమ్మ కూడా మంచి చదువరి. కానీ ఆమెకు నవలలు చదవడం మాత్రమే నచ్చుతుంది. వంట ముగించుకుని పెరటివైపు గుమ్మం దగ్గర కూర్చుని ఏదైనా ఒక నవలను చదువుతూ ఉండేది. అమ్మ చనిపోయి 6 ఏళ్లు గడిచిపోయాయి. తను చదివిన నవలల్లో కొన్నింటిని ఆమె జ్ఞాపకంగా అలమారాలో పెట్టుకున్నాను. అందులో సగానికి పైగా వాహిని సుబ్రహ్మణ్యం రాసినవి. ఆమె నవలను అమ్మ ఇష్టపడి చదివేది. రచయిత్రి వాహిని సుబ్రహ్మణ్యం నాకు బాగానే గుర్తుంది. ఆవిడ ఒకసారి సాహితీ సమావేశంలో మాట్లాడడానికి శ్రీవిల్లిపుత్తూరుకొచ్చింది. అప్పుడు నేను స్కూల్లో చదువుతుండేవాడిని. ఆ రోజుల్లో అమ్మ కోసం ప్రభుత్వ గ్రంథాలయం నుంచి రోజూ 2 నవలలు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. అమ్మ వేగంగా చదివే మనిషి. కానీ తను చదివిన విషయాలని ఎవరితోనూ ఆమె మాట్లాడింది లేదు. నాన్నగారికి పుస్తకాలు చదవడం అసలు నచ్చని విషయం. ఆయన కాఫీపొడి వ్యాపారం చేసే మనిషి. తాతగారికి చదివే అలవాటు ఉండేది. ఆయన చదివేదంతా పెద్ద పురాణం లేకపోతే తిరువాచకం. దాన్ని ఎప్పుడూ ఒళ్ళో పెట్టుకుని చదువుతూ కొన్ని సమయాల్లో గొంతు విప్పి పాడేవారు కూడా. వినాయకం చిన్నానికి చదవడంలో ఆసక్తి ఎక్కువ. విగడన్, కల్కి, అమృతసురభి లాంటి పత్రికలు కొని తెచ్చేవారు. ఆయన వల్లే అమ్మకు నవలలు చదవడం పరిచయం అయింది. అమ్మ సొంత ఊరు కుమరకుడి. అక్కడ ఉన్న క్రైస్తవ కాన్వెంట్లో 6వ తరగతి దాకా చదివింది. పెద్ద మనిషి అవగానే చదువుకి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. 15వ ఏట పెళ్ళై శ్రీవిల్లిపుత్తూరుకి వచ్చేసింది. 17వ ఏట మొదటి సంతానం పుట్టి చనిపోయింది. ఆ తర్వాత అక్కయ్య, నేను, తమ్ముడు, మొత్తం 3 సంతానం. వారపత్రికల్లో వచ్చే సీరియళ్లని అందంగా బైండింగ్ చేసి అమ్మ ఇష్టంతో చదవడం చూసి నేను ఆశ్చర్యపడేవాణ్ణి. కొన్నిసార్లు చదువుతూ ఉన్నప్పుడు పొంగి వస్తున్న కన్నీటిని కొంగుతో తుడుచుకుని పెద్దగా నిట్టూర్పు పీడిస్తూ మళ్లీ చదవడం మొదలుపెట్టేది. ఎందుకోసం అమ్మ ఏడుస్తుంది అని అప్పుడు నాకు అర్థం కాలేదు. వినాయకం చిన్నాన్న మదురైకి వెళ్ళి వచ్చినప్పుడల్లా అమ్మ కోసం కొత్త నవలలు కొని తీసుకొచ్చేవారు.
ఆ నవలను అమ్మ మళ్ళీ మళ్ళీ విసుగు లేకుండా చదువుతూనే ఉండేది. ఆ విధంగానే అమ్మకి వాహిని సుబ్రహ్మణ్యం నవలలు పరిచయం అయ్యాయి. వాహిని నవలలు చదువుతూ ఉన్నప్పుడు మన పక్కనే కూర్చుని వాహిని చెబుతున్నట్లుగా అనిపిస్తుంది. వాహిని ఎంత బాగా రాస్తోంది, మనసులో తోచిన దాన్ని అక్షరాలుగా మార్చడం ఎంత పెద్ద వింత, రాసే స్త్రీలందరూ అదృష్టవంతులు అని అమ్మ తనకి తానే చెప్పుకునేది. మా ఊళ్ళో ఒక సాహితీ సంఘం ఉండేది. అందులో మాపోసి నుంచి రచయిత విందన్ దాకా చాలామంది వచ్చున్నారు. సాహితీ సంఘం కోసం ప్రత్యేకంగా గాంధీ విగ్రహం పక్కన ఒక రీడింగ్ రూమ్ ఉండేది. ప్రతి ఏడు రీడింగ్ రూమ్ ముందు భాగంలో ఒక స్టేజ్ ఏర్పాటు చేసి మీటింగ్ జరుపుతూ ఉండేవాళ్ళు. సాహితీ సంఘం ఏర్పాటు చేసిన వార్షికోత్సవంలో రచయిత్రి వాహిని సుబ్రహ్మణ్యం విచ్చేసి కీలకోపన్యాసం చేయబోతున్నారని ఒకరోజు రాత్రి వినాయకం చిన్నాన్న ఇంట్లో చెప్పారు. అమ్మకి నమ్మశక్యం కాలేదు. నిజంగానేనా అంటూ అమ్మ కుతూహలంగా అడిగింది. అవునదినా, రథం వీధిలో పెద్ద బ్యానర్ పెట్టారు, సైకిల్ మీద వచ్చేప్పుడు చూశాను అన్నారు చిన్నాన్న. ఓరకంటితో చూస్తూ ఉన్న నాన్నగారు తలెత్తి చూసి చెప్పారు. నేను కూడా చూశాను. దొరసాన్లాగా జుట్టు కత్తిరించుకుని ఒక ఆడదాని బొమ్మేశాడు. వీళ్ళకి వేరే ఎవరూ దొరకలేదా? జ్ఞానికీరన్ లేకపోతే కృపానంద వారియర్ లాంటి మనుషుల్ని పిలిస్తే జనం వస్తారు. ఈవిడ మాట్లాడితే ఎవరు వింటారు? నేను వినడానికి వెళ్తాను. వాహిని నవలలన్నీ నేను చదివిన్నాను, చాలా బాగా రాస్తుంది అంది అమ్మ. నాన్న అమ్మను యగాదిగా ఉరుగుతున్నట్టు చూస్తూ దుకాణం తాళం చెవిని మేకుకి తగిలించి పాడుతున్న రేడియో చటుక్కున ఆపేశారు. నాన్నగారికి పుస్తకాలు చదవడం, రేడియో వినడం లాంటివి ఏవీ నచ్చవు. మా కాఫీ పొడి అమ్మే దుకాణం మెయిన్ బజార్లో ఉంది. నాన్న చిన్నాన్న కలిసి దాన్ని చూసుకుంటారు. నాన్నకు తెలిసిన ఒకే ఒక విషయం రోబస్టా, ఫీబరీ, చికరీ అంటూ కాఫీ పొడి అమ్మకాలు మాత్రమే. వాహిని నిజంగానే రాబోతోందా అని తెలుసుకోవాలని అమ్మ అనుకున్నది. బ్యానర్ చూడడం కోసం నన్ను స్కూల్లో దిగబడతానని చెప్పి తీసుకునెళ్ళింది. ఆడవాళ్ళు ఒంటరిగా ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు అన్నది ఆ ఇంటి కట్టుబాట్లలో ఒకటి. రథం వీధిలో తడికితో చేసిన బ్యానరు పెద్దగా పెట్టున్నది. అమ్మ తలెత్తి బ్యానర్ను చూస్తూ ఉండిపోయింది. జుట్టుని బాబ్లాగా కత్తిరించుకున్న వాహిని కోలముఖం, చెవులకు మెడకు ఏ ఆభరణము పెట్టుకోలేదు. పెద్ద కళ్ళజోడు పెట్టుకున్నది. ఎవరు వేసిన చిత్రం అని తెలియలేదు. అమ్మ ఆ చిత్రపటాన్ని చూస్తూ నాతో అన్నది, మన సుబ్బరాజు మాస్టారు కూతురు పోలికలు ఉన్నట్టుగా లేదు. నాకు అలాంటి వారు ఎవరూ గుర్తులేకపోయినా ఊరికే తలాడించాను. నన్ను స్కూల్లో దిగబెట్టి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మ నిలబడి మళ్ళీ ఆ బ్యానర్ని చూసి కానీ వెళ్ళదు అని నాకు అనిపించింది. అలా అందులో ఏముంది అని నాకు అర్థం కాలేదు. ఒకసారి నన్ను రీడింగ్ రూమ్కి పంపించి వాహిని ఏ రైల్లో వస్తోంది, ఎక్కడ బస చేస్తుంది అని అడిగి తెలుసుకురమ్మంది. నాకు కాస్త బిడియంగా ఉన్నందువల్ల నేను ఆమె కొల్లం మెయిల్లో వస్తోందని, సెంట్రల్ లాడ్జిలో బస చేస్తుందని అమ్మకి అబద్ధం చెప్పాను. వాహిని ఇంకో 2 రోజుల్లో తమ ఊరికి రాబోతోంది అన్న వార్త అమ్మకి చాలా సంతోషాన్ని కలిగించింది. వాహిని ఏ ఉద్యోగం చేస్తోంది, ఆమె భర్త ఎవరు, ఎంతమంది పిల్లలు, ఏ వివరాలు ఏ పత్రికలోనూ వచ్చింది లేదు. అలా రావడం ఆమెకి ఇష్టం ఉండదు అని చెప్పుకున్నారు. ఆమె 2 ఫోటోలు మాత్రం మళ్లీ మళ్లీ పుస్తకాల మీద ప్రచురించబడ్డాయి. బహిరంగ సమావేశాల్లో ఆమె ఎక్కువగా పాల్గొనే మనిషి కాదు. ఏదో ఒక సమావేశంలో అధ్యక్షత వహించిన సీనియర్ రచయిత ఆమెను ఎగతాళి చేసి మాట్లాడారని స్టేజ్ మీదే చెప్పు తీసి కొట్టబోయిందని ఎక్కడో చదివింది. కోపం ఎక్కువ కాబోలు, లేకపోతే అహంకారం. అసలు ఎలా శ్రీవిల్లిపుత్తూరికి రావడానికి ఒప్పుకుంది? ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారా? అమ్మ వంట చేస్తూ వాహిని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఒకవేళ తమ ఊరు ఆమెకి నచ్చకుండా పోతే, ఎవరైనా తేడాగా మాట్లాడి రసాభాసం అయిపోతే, వాహిని గురించి తలుచుకుంటే గర్వంగా అనిపించింది, అసూయగా అనిపించింది. ఫంక్షన్ జరిగే రోజు ఉదయం వినాయకం చిన్నాన్న సాహితీ సంఘానికి చెందిన తిరుకుమరన్ గారితో మాట్లాడినట్టు చెప్పారు. వాహిని మదురైకి వచ్చి చేరిందని, సాయంత్రం ప్యాసింజర్లో శ్రీవిల్లిపుత్తూరికి వస్తోందని చిన్నాన్న చెప్పినప్పుడు అమ్మకి రైల్వే స్టేషన్కి వెళ్ళి వాహినిని చూడాలన్నంతగా కోరిక కలిగింది. కానీ దాన్ని ఆమె బయటికి చూపించుకోలేదు. వాహిని పాల్గొబోతున్న సమావేశం కోసం వీధిని బ్లాక్ చేసి స్టేజీ ఏర్పాటు చేశారు. అమ్మ ఆ సమావేశానికి వెళ్లాలని ఆశపడింది. కానీ సమావేశం రాత్రి 7 గంటలకి మొదలవుతుంది అని అన్నారు. ఆ సమయంలోనే ఇంట్లో రాత్రి వంట తయారు చేయాలి. వంట ముగించడానికి 8:30 అవుతుంది. అందరూ భోజనం చేసి అంట్ల గిన్నెలు తోమడానికి తీసిపెట్టి బయలుదేరే లోపల మీటింగ్ అయిపోతుంది. ఒక రాత్రి మాత్రం అందరూ హోటల్లో భోజనం చేసేట్లుగా ఉంటేనే
మీటింగ్కి వెళ్ళడం సాధ్యం. కానీ ఎవరు అనుమతిస్తారు? అమ్మ ఆ ఒక్కరోజుకు మాత్రం రాణి అక్క ఇంట్లో అన్నం వండమని చెప్పి సగం మీటింగ్లో తిరిగొచ్చి పులుసు కూర చేసేయచ్చు అని నిర్ణయించుకున్నది. ఏ చీర కట్టుకెళ్ళాలి, ఎక్కడ నిలబడి ఆమె మాట్లాడేది వినాలి అని అమ్మకి కొంచెం జంకు కలిగింది. పట్టుచీర కట్టుకుని వెళ్తే తాతగారికి తెలిసిపోతుంది. అమ్మ తనకు నచ్చిన నిమ్మపండు రంగు చీర కట్టుకుని తలలో పూలు పెట్టుకుంటూ గుడికెళ్ళొస్తానని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళడానికి బయలుదేరినప్పుడు 6 మాత్రమే అయింది. అమ్మ నడకలో కంగారు తొందర కలగలిసిపోయాయి. మేము స్టేజీని సమీపించేసరికి 20 మంది కూడా రాలేదు. అమ్మ ముఖంలో సన్నని చిరునవ్వు కదలాడి మాయమైంది. దాన్ని అలాగే దాచుకుంటూ మీటింగ్ ప్రారంభించేదాకా జోషులు గారింట్లో ఉందాం అన్నది. నాన్న తరచుగా దండపాణి జోషులు గారింటికి వచ్చి సంప్రదించేవారు కాబట్టి అమ్మను చూడగానే ఆహ్వానిస్తూ నాన్నగారి గ్రహ సంచారాల గురించి చెప్పడం ప్రారంభించారు. అమ్మ నన్ను బయటికి పంపిస్తూ వాహిని స్టేజ్ మీదకి వస్తే వెంటనే కబురు తెలియజేయమని రహస్యంగా చెప్పింది. నేను వీధికి వచ్చి స్టేజ్ పక్కనే ఉన్న వకీల్ సుబ్బరాయన్ గారింటి అరుగు మీద కూర్చుంటూ వేడుక చూస్తూ ఉన్నాను. వయసు మళ్ళిన వాళ్ళు మాత్రం కొంతమంది వచ్చారు. మీటింగ్ వినడానికి ఒక్క స్త్రీ కూడా రాలేదు. 7 గంటల ప్రాంతంలో ఒక ట్యాక్సీ వచ్చి ఆగింది. అందులో నుంచి వాహిని సుబ్రహ్మణ్యం దిగింది. మా స్కూల్లో 5వ క్లాస్ టీచర్ అన్నలక్ష్మిని గుర్తు చేసే రూపం. మగవాళ్లాగా ప్యాంటు షర్టు వేసుకునింది. ఆమె జుట్టు కూడా క్రాప్లాగా కత్తిరించబడింది. అలాంటి ఒక స్త్రీని నేను అంతకుముందు ఎప్పుడూ చూసి ఉండలేదు. ఆశ్చర్యంతో అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వాహిని వచ్చేసిందని రహస్యంగా చెప్పాను. అమ్మ లేచి బయటకు వచ్చేసరికి వాహిని వేదిక మీద కూర్చునున్నది. కూడున్న జనం ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. వేరే ఏదో పని మీద వచ్చినట్లు యాదృచ్ఛికంగా నిలబడి ఉపన్యాసం వింటున్నట్లు అభినయిస్తూ అమ్మ వాహినినే చూస్తూ ఉండిపోయింది. వాహిని కూడా అమ్మని గమనించి ఉండొచ్చు. సన్నగా నవ్వింది. అమ్మకి ఆ అంగీకారమే ఎంతో తృప్తిని కలిగించింది. అధ్యక్షుల ఉపన్యాసం, అభినందనలు తెలియజేయడం అంతా అయ్యాక మైక్ ముందు వచ్చి నిలబడిన వాహిని సుబ్రహ్మణ్యం మృదువైన స్వరంతో మాట్లాడింది. వేదిక ప్రసంగాలకే చెందిన ఆర్భాటాలు, హంగులు ఏవీ లేవు. పువ్వులమ్మే స్త్రీలు మాట్లాడే విధంగా నిదానంగా సన్నని గొంతుతో మాట్లాడుతూ ఆమె తనకు ఆ ఊరు బాగా నచ్చిందని చెప్పింది. చాలా అందమైన ఊరని కూడా అన్నది. అమ్మకి సంతోషం పొంగిపొరలింది. స్త్రీలు బాగా చదువుకోవాలి, రాయాలి. వర్జీనియా వుల్ఫ్, సిమన్ థీ పువా, విల్లా కేతర్ లాంటి రచయితలు ఈరోజు లోకమంతా చదవబడుతున్నారు, వివాదాలు చేయబడుతున్నారు. తమిళనాడులో కవితను పాడడం కోసం కారైక్కాల్ అమ్మయ్యార్ దెయ్యంలాగా మారవలసిన పరిస్థితులుండేవి. అవ్వయ్యార్ ముసలిదాన్లాగా రూపం మార్చుకున్న తర్వాతే ఊరూరా తిరగడం సాధ్యమైంది అంటూ ఆమె ఉపన్యాసం కొనసాగించింది. మీటింగ్ వినడం కోసం వచ్చిన వాళ్లలో ఎవరికీ ఆమె మాటలు నచ్చలేదని అనిపించింది. కొంతమంది లేచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఒకతను కావాలనే పెద్దగా ఆవలించాడు. ఇంకొకడు విజిల్ వేశాడు. ఆమె వచ్చిన జనాన్ని చూసి మాట్లాడలేదు. తనలో తానే మాట్లాడుకున్నట్లుగా ఉపన్యసించింది. కొన్ని వాక్యాలను పూర్తిగా ఆంగ్లంలోనే మాట్లాడింది. తమిళ భాషకు చెందిన సభలో అలా ఎవరూ ఆంగ్లంలో మాట్లాడి విని ఉండలేదు. 20 నిమిషాల ప్రసంగం ముగిసేటప్పుడు ఆమె అన్నది, శ్రీవిల్లిపుత్తూరు ఒక రచయిత్రికి చెందిన ఊరు అన్నందుకుగాను ఈ ఊరికి రావడానికి ఒప్పుకున్నాను. ఆండాల్ని తమిళ భాషలో ఉన్నతమైన స్త్రీ కవయిత్రిగా గుర్తించండి. ఆమెని పునీతం చేసింది చాలు. ఆమె మాట్లాడి ముగించినప్పుడు అమ్మ ఒక్కరితి మాత్రమే చప్పట్లు కొట్టింది. వాహినికి శాలువా కప్పి అభినందన పత్రం ఇచ్చేలోగా అమ్మ నన్ను తీసుకుని వేగంగా ఇంటికి వచ్చేసింది. రాణి అక్కయ్య అన్నం వండి తెచ్చిపెట్టి వెళ్ళిపోయింది. అమ్మ గబగబా పులుసు కూర చేయసాగింది. అప్పటికే ఆ రోజు రాత్రి వంట ముగిసేపటికి 9:30 అయిపోయింది. నాన్న దుకాణం నుంచి ఇంటికొచ్చారు. ఆయనకు అమ్మ వాహిని మీటింగ్కి వినడానికి వెళ్ళింది అన్న సంగతి తెలీదు. నాన్న కంచంలో అన్నం కలుపుకుంటూ, అన్నం ఏంటి ఇలా చిమిడిపోయింది అని అడిగారు. అమ్మ జవాబు చెప్పలేదు. దీన్ని మనిషి ఎవడైనా తింటారా అంటూ కోపంతో కంచాన్ని దూరంగా నెట్టేసి లేచి వెళ్ళిపోయారు. రాణి ఇంటి నుంచి అన్నం వచ్చింది. నీ భార్యమని ఊరు మేయడానికి వెళ్ళిపోయింది. తాతగారు అన్నది నాన్నగారి కోపాన్ని ఎగదోసింది. అలా ఊరు మేయడానికి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ తిట్టారు. అమ్మకి ఏడుపు ముంచుకొచ్చింది. ఆమె నాన్నని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు. తాను కూడా భోజనం మానేసి అన్నంలో నీళ్లు పోసి తీసిపెట్టి వంటింట్లోనే పడుకున్నది. రాత్రి 10:30 అయిన తర్వాత కూడా చిన్నాన్న ఇంటికి రాలేదు. అమ్మ చిన్న బల్బు వెలుతురులో ఏదో నవల చదువుతూ కూర్చుంది. చిన్నాన్న సైకిల్ శబ్దం వినిపించింది.
అమ్మ నవలను మూసిపెట్టి లేచి నిలబడినప్పుడు చిన్నాన్న వంటింటి గుమ్మం దగ్గర వచ్చి నిలబడ్డారు. వదినా, మీరు మీటింగ్కి రాకుండా ఉండిపోయారు. వాహిని చాలా బాగా మాట్లాడింది. మన ఊరి జనాల మట్టిబుర్రకి ఏదీ ఎక్కలేదు. నేనెళ్ళి శాల్వా కప్పి అభినందించి ఆమె నవలలన్నీ చదివాను అని చెప్పాను. సంతోషపడింది. ఉదయం మన ఇంటికి అల్పాహారానికి రమ్మని పిలిచాను, వస్తానని చెప్పారు అన్నాడు. అమ్మకి నమ్మశక్యం కాలేదు. వాహిని తాను తయారు చేసే టిఫిన్ తినడానికి వస్తోందా? నిజమేనా? వినాయకం చిన్నాన్న ఆమె సంభ్రమాన్ని గుర్తించిన వాడిలాగా అన్నాడు. కేసరి, వడ, ఇడ్లీ, పొంగల్ అన్నీ చేయండి వదినా. వాహిని మన ఇంటికి వస్తానని చెప్పడం అంటే మాటలు కాదు, టిఫినీలు అదిరిపోవాలి. అప్పుడే వంట చేయడం మొదలుపెట్టేద్దామా అన్నంతగా ఉద్వేగం అమ్మని ఆవరించుకున్నది. ఆమెకు ఆ రాత్రి నిద్రపోవడం సాధ్యం కాలేదు. తెల్లవారుజామున 4 గంటలకే లేచి మినపప్పు వడకి రుబ్బి పెట్టింది. బాగా నెయ్యి పోసి కేసరి చేసింది. ఇడ్లీకి కొత్తిమీర చట్నీ, పుట్నాల పప్పు చట్నీ చేసింది. మిరియాలు, జీడిపప్పు నేతిలో వేగించి పొంగల్ చేసింది. వాహిని తినడానికి కూర్చున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి రోస్ట్గా దోశలు వేయాలని నిశ్చయించుకున్నది. ఇవన్నీ సులభంగా చేసేయచ్చు. కానీ ఇంటికి వచ్చే వాహినితో ఏమని మాట్లాడడం? ఒకవేళ ఆమెను తన భర్త ఏమైనా కోపంగా అనేస్తే ఏం చేయడం అని లోలోపల భయంగా అనిపించింది. తన దగ్గర ఉన్న వాటిల్లో చాలా నచ్చిన నేరేడు పండు రంగు చీరని కట్టుకున్నది. వాహిని పువ్వులు పెట్టుకుంటుందా అని తెలీదు, కానీ ఆమెకు కలిపి మల్లెపూలు కొని మాల కట్టింది. 1-2 సార్లు కేసరిలో తీపి సరిగా ఉందా లేదా అని రుచి చూసింది. వినాయకం చిన్నాన్న వాహిని గారిని పిలుచుకుని రావడానికి బయలుదేరేటప్పుడు నాన్నగారు దుకాణం తెరవాలని బయలుదేరి వెళ్ళిపోయారు. మంచిదైంది, ఇక మీద ఏ సమస్య ఉండదు అని అమ్మకు అనిపించింది. ఆ రోజు నేను స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లో అమ్మతోనే ఉండిపోయాను. వినాయకం చిన్నాన్న సైకిల్ క్యారియర్ మీద కూర్చుని వాహిని ఇంటి ముందు దిగుతూ ఉండగా ఆ వీధంతా విడ్డూరంగా చూసింది. ఏమాడిది ఈమె? కొంచెం కూడా బిడియం అన్నది లేదా? సైకిల్ క్యారియర్ మీద కూర్చుని వస్తోందే, ట్యాక్సీలో వస్తే ఏమవుతుంది? వాహిని తెల్లరంగు టాప్సు, లేత నీలం రంగులో ప్యాంటు వేసుకుని ఉన్నది. మెడలో ఒక పూసల దండ. వాకిట్లో వేసిన పెద్ద ముగ్గుని ఆశ్చర్యంగా చూస్తూ ఆమె వీధి అందాన్ని పరికించింది. ఆ వీధి చాలా పెద్దది. 2 వైపులా బాదనారాయణ చెట్లు ఉన్నాయి. పాతకాలపు పెంకుటిళ్ళు, జేగు రంగుతో ఉన్న అరుగులు. వాహినికి స్వాగతం చెప్పడం కోసం అమ్మ వాకిట్లోకొచ్చి నిలబడింది. వాహిని అమ్మను చూసి నవ్వుతూ, నిన్న మీటింగ్లో మిమ్మల్ని చూశాను, యు ఆర్ ద ఓన్లీ విమెన్ అన్నది. అప్పుడే వినాయకం చిన్నాన్నకి అమ్మ కూడా మీటింగ్కి వచ్చిన విషయం తెలియవచ్చింది. అమ్మ ఆమెకి నమస్కారం చెబుతూ లోపలికి రమ్మని ఆహ్వానించింది. వాహిని అమ్మ చేతులు పట్టుకుని నైస్ శారీ అన్నది. వాహిని చేతులు చల్లగా ఉన్నాయి. ఆమె అలా మొదటి కలయికలోనే చేతులను పట్టుకోవడం అమ్మకి ఎక్కువ సంతోషాన్ని కలిగించింది. తాతగారు వాహిని చూసి చూడనట్టు ఉండిపోయారు. ఆయన పడకుర్చీలో నిద్రపోతున్నట్టు వెనక్కి వాలి పడుకుని ఉండిపోయారు. హాల్లోకి వచ్చి నిలబడిన వాహిని ఇంటి గోడల మీద వేలాడుతున్న పాత ఫోటోలను చూస్తూ ఉండిపోయింది. దేన్నో వెతుకుతున్నట్లు ఆమె కళ్ళు ఫోటోల మీద కదలాడుతున్నాయి. వినాయకం చిన్నాన్న అమ్మతో టిఫిన్ వడ్డించమని చెప్పారు. వాహిని వద్దన్నట్టుగా తలాడిస్తూ, కొంచెంసేపు పోనీవ్వండి వినాయకం, ఐఎమ్ నాట్ హంగ్రీ అన్నది. అమ్మ వాహినికి ఇంటిని చూపించింది. పెరటివైపు విడిగా కిటికీలు లేని చీకటి గదిని చూసి ఇది ఎందుకు అని అడిగింది వాహిని. ఇంట్లో లేని ఆ 3 రోజులు ఇక్కడే ఉండాలి, భోజనం కూడా ఇక్కడే అన్నది అమ్మ. వాహిని ముఖంలో రంగులు మారాయి. ఆ చీకటి గదిలోకి ప్రవేశించి నిలబడింది. తల తగిలే ఎత్తు మాత్రమే ఉంది ఆ గది. తడిలో నానిన గడ్డిమోపు వాసన, జిడ్డుగా ఉన్న గోడలు. గది నుంచి బయటికొచ్చినప్పుడు వాహిని ముఖం బిగుసుపోయినట్లుగా అనిపించింది. ఆమె అమ్మని చూస్తూ, ఈ గదిలో మీ భర్త ఒక్కరోజు గడపగలరా అని అడిగింది. అమ్మ సమాధానం చెప్పలేదు. తనలో తానే ఏదో గొణుక్కుంది వాహిని. తరువాత అమ్మ ముఖంలో ఉన్న ఆవేదనను పోగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా పెరటిగుమ్మం వాకిట్లో నిలబడి బయట కనబడుతున్న పెద్ద గోపురపు అందాన్ని చూస్తూ, ఎక్కడ్నించి చూసినా గోపురం అందం కనబడుతుంది కదా అన్నది. అప్పుడు ఆమె గొంతు ఒక చిన్నపిల్ల మాట్లాడే విధంగా ఉండింది. మా ఊరు మీకు నచ్చిందా అని అడిగింది అమ్మ. చాలా నచ్చింది. ఇండియాలోనే ఇలాంటి ఒక గుడిని నేను చూసింది లేదు. ఆండాల్ ఈజ్ గ్రేట్ అంది వాహిని. నిన్న మీరు మాట్లాడింది చాలా బాగా ఉండింది, కానీ అర్థం కాలేదు అంది అమ్మ. అలాగా అంటూ నవ్వుతూ
అమ్మ చేతుల్ని మళ్ళీ గట్టిగా పట్టుకుంటూ మనసులో తోచిందంతా మాట్లాడేశాను. ప్రేక్షకులు చప్పట్లు కొట్టించేలాగా మాట్లాడడం నాకు తెలియదు అన్నది. అది విన్న తర్వాత అమ్మ నవ్వుతూ, చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నారు, మేధావులే అలా మాట్లాడతారు అన్నది. అలాగైతే నేను మేధావినని చెబుతున్నారా మీరు అంటూ నవ్వుతాలుగా చెప్తూ, ఈ ఊళ్ళో నా ప్రసంగం వినడానికి వచ్చిన ఒకే ఒక్క మహిళ మీరే. అలాంటప్పుడు మీరు కూడా మేధావియే కదా అన్నది. నేను మూర్ఖురాల్ని, నాకు తెలిసిందంతా నవలలు చదవడం ఒక్కటే అన్నది అమ్మ. ఎన్ని నవలలు చదివి ఉంటారు అని అడిగింది వాహిని. 150-200 దాకా ఉంటాయి. చేతికి చిక్కిన ప్రతిదీ చదువుతాను. లైబ్రరీ నుంచి బాబు తీసుకొచ్చిస్తాడు అన్నది అమ్మ. మీరు లైబ్రరీకి వెళ్ళరా? ఈ ఊళ్ళో ఏ ఆడది లైబ్రరీకి వెళ్ళదు. ఎందుకు? వెళ్తే దయ్యం పట్టుకుంటుందా? వెళ్ళాలని నాకు కోరికగానే ఉంది, కానీ అనుమతి ఇవ్వరు. ఎవరివ్వరు? ఇంట్లో. ఇల్లు అంటే ఇంటాయన అన్నది అమ్మ. ఆయన ఎందుకు అడుగుతున్నారు? ఆయన అడిగే భోజనం చేస్తారా? ఆయన అడిగే స్నానం చేస్తారా అని అడిగింది వాహిని. ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే ఆయన అనుమతి ఇవ్వాలి. అలా ఎవరు చెప్పారు? అది అలవాటు. అది తప్పు. నేను ఎవరినీ అనుమతి అడిగింది లేదు. మీ వారేం చేస్తుంటారు? కాస్త సంకోచిస్తూ అడిగింది అమ్మ. మీ వారేమిటి? ఆయన పేరు స్టీఫెన్, అమెరికన్. నేను పేరు పెట్టే పిలుస్తాను. అమెరికనా? అమ్మ మళ్ళీ అడిగింది. బాగా తమిళం మాట్లాడతాడు, సైంటిస్ట్ అన్నది. మీకు పిల్లలున్నారా అని అడిగింది అమ్మ. 2 అబ్బాయిలు. తండ్రితో అమెరికాలో ఉంటారు. నేను 6 నెలలు కలకత్తాలోనూ 6 నెలలు అమెరికాలోనూ ఉంటాను అన్నది వాహిని. ఒంటరిగా ఉంటున్నారా? అమ్మ అడిగింది. కలకత్తాలో 9 లక్షల మంది ఉన్నారు, అందులో నేను ఒకతిని అంటూ నవ్వింది వాహిని. మీ ఇంట్లో మీరు రాయడానికి ఎవరూ అడ్డు చెప్పలేదా? మా అమ్మ రాయకూడదని బాగా తిట్టేది. నాన్నగారు నీ ఇష్టం వచ్చినట్టు రాయని బోల్డు పుస్తకాలు కొని చదవడానికి ఇచ్చారు. నేను హాస్టల్లో ఒంటరిగా పెరిగిన అమ్మాయిని. నాకు స్వతంత్రంగా బతకడం ఇష్టం అన్నది వాహిని. వినాయకం చిన్నాన్న టిఫిన్ కోసం అరిటాకులు కోసుకుని వచ్చారు. అమ్మ వాహినితో టిఫిన్ తిందామా అని అడిగింది. వాహిని తల ఊపింది. మళ్ళీ ఏదో ఆలోచిస్తూ, మీ ఇంట్లో టాయిలెట్ ఉందా అని అడిగింది. అమ్మ తలదించుకుని, లేదు, మేము పొద్దుపడక ముందే చింతతోట వైపుకి వెళ్తాము అన్నది. అంటే యూరిన్ వెళ్ళాలన్నా చింతతోటకే వెళ్తారా అని అడిగింది. పెరటి వైపు కూలిన గోడ ఒకటి ఉంది, దాని చాటున పని పూర్తి చేసుకుంటాను, కానీ సిగ్గుగా ఉంటుంది, అందువల్ల ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లకుండా ఆపుకుంటాను అన్నది అమ్మ. నాకిప్పుడు యూరిన్కి వెళ్ళాలి అన్నది వాహిని. అమ్మ ఆవిడిని గోడచాటుకు వెళ్ళమని చెప్పి బయట కాపలాగా నిలబడింది. వాహిని మళ్ళీ వచ్చినప్పుడు ఆమె ముఖం వాడిపోయి ఉన్నది. ఎండిపోయిన పెదవులను నాలుకతో తడి చేసుకుంటూ అన్నది, ఎలా ఇలా బతుకుతున్నారు? టెరిబుల్. అమ్మ ఆమెను తల ఎత్తి చూడలేకపోయింది. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చిస్తూ, అలవాటైపోయింది అన్నది. వినాయకం చిన్నాన్న స్టూల్ తెచ్చిపెట్టి దానిమీద అరిటాకు పెట్టారు. కూర్చోడానికి ముక్కాలి పీట ఒకటేశారు. వాహిని అది వద్దు అంటూ నేల మీద కూర్చుని తింటానని చెప్పింది. కష్టంగా ఉంటుంది ఎంది అమ్మ. ఏ కష్టం ఉండదు, నువ్వు కూడా వచ్చి కూర్చో, కలిసి తిందాం అన్నది వాహిని. వాహిని తనని నువ్వు అని సంబోధించడం అమ్మకి నచ్చింది. నేను దోశలేయాలి, మీరు తినండి అంది అమ్మ. అదంతా అక్కర్లేదు, వచ్చి నాతో కూర్చో, వినాయకం వడ్డిస్తారు అన్నది వాహిని. అమ్మకి నవ్వొచ్చింది. ఏ, మగవాళ్ళు వడ్డించి మనం తినకూడదా అని అడిగింది. అందులో ఏ తప్పు లేదు, నేను వడ్డిస్తాను, వదినా మీరు కూడా కూర్చోండి అన్నారు చిన్నాన్న. వద్దొద్దు, మొదట ఆవిడ్ని తినని అంటూ వడ, కేసరి, ఇడ్లీ, పొంగల్ అంటూ అన్నీ తీసుకొచ్చింది అమ్మ. వాహిని అమ్మ చేయిని పట్టి కూర్చోపెట్టింది. ఒంటరిగా తినడం నాకు ఇష్టం ఉండదు, నాతో కలిసి తిను అన్నది. అమ్మ ఆమెతో కూర్చుంది. కేసరి తింటూ చాలా బాగుంది అని ప్రశంసించింది వాహిని. అమ్మ కళ్ళల్లో నీళ్లు తొణికిసలాడాయి. ఈ వడ, పొంగల్, ఇడ్లీ ఇవన్నీ చేయడానికి పొద్దున్న ఎన్ని గంటలకు లేచావు అని అడిగింది వాహిని. 4 గంటలకి అంది అమ్మ. నేను తినేది 2 ఇడ్లీలు 1 వడ, దానికి ఇంతగానా అంటూ నవ్వింది వాహిని. అందుకే ఇంత సన్నగా ఉన్నారు అన్నది అమ్మ. నేనెప్పుడూ ఇలాగే అంటూ అమ్మకు చట్నీ వడ్డించింది వాహిని. వాళ్ళిద్దరూ తినడాన్ని వేడుక చూస్తూ కాస్త ఎడంగా నిలబడ్డారు చిన్నాన్న. నేను వంటింటి వైపు వెళ్ళి 10 ఏళ్ళు అవుతోంది. ఇంట్లో వంట మనిషి ఉంది. చదవడం రాయడం మాత్రమే నా పని
అన్నది వాహిని. అమ్మ ఆమె కెలుకుతున్నట్లుగా తినడాన్ని చూస్తూ ఉండిపోయింది. మీ కథల్లో ఎందుకు ఎక్కువగా విడిపోవడం గురించే రాస్తూ ఉన్నారు? చదువుతూ ఉంటే ఏడుపొస్తుంది. విడిపోవడం అన్నది మాటల్లో చెప్పలేని తపన, అవస్థ. వియోగం తాలూకు బాధని చాలా అనుభవించాను. ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. రాసి రాసి ఓదార్పుని వెతుక్కోవాల్సి వస్తోంది. తింటున్నప్పుడు దీని గురించి మాట్లాడి మీ మనసుకి కష్టం కలిగించాను. అదంతా ఏమీ లేదు. ఇద్దరు స్త్రీలు మాట్లాడుకోవడం మొదలుపెడితే వియోగం గురించిన ప్రస్తావన రాకుండా ఎలా ఉంటుంది? మనిద్దరిలోనూ కామన్ విషయం అదే కదా. అమ్మ దాన్ని ఆమోదిస్తూ, మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. అలాగా, మీ ఇంటి హాల్లో ఎందుకు ఒక్క స్త్రీ ఫోటో కూడా పెట్టలేదు? అది అలవాట్లేదు. స్త్రీలని ఫోటో తీయనివ్వరు. నువ్వు తీసుకోనే లేదా? ఒకటి రెండుసార్లు తీసుకున్నాను, కానీ దాన్ని గోడ మీద వెళ్లాడదీయడం కుదరదు. చూస్తే నవ్వుతారు. వాహిని అరిటాకును మడుస్తూ లేచింది. మంచి భోజనం. ఇలా తింటే నిద్ర వచ్చేస్తుంది, బరువు పెరుగుతుంది. అమ్మ నవ్వుతూ అంది. అలా గుడిదాకా నడిచెళ్ళొస్తే మళ్ళీ ఆకలేస్తుంది. వెళ్దామా? నేను ఏనుగును చూడాలి అడిగింది వాహిని. చిన్నపిల్లలాగా ఇదేం కోరిక అనుకుంటూ వస్తాను అన్నది అమ్మ. వినాయకం చిన్నాన్న వాళ్ళిద్దరినీ చూస్తూ, స్త్రీలు ఇలా చూసి చూడగానే సన్నిహితులుగా అయిపోతున్నారు, ఎలా సాధ్యం అని అనుకుంటూ ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయారు. వాహిని వినాయకం చిన్నాన్నతో అంది, మీరు ముత్తుమనోహర్ గారితో చెప్పి రాత్రి రైలు టికెట్టు క్యాన్సిల్ చేయమని చెప్పండి. నేను కన్యాకుమారికి వెళ్ళబోతున్నాను. వినాయకం చిన్నాన్న తల ఊపారు. అమ్మ ఎంగిలాకులు తీసి బుట్టలో పడేసి, తాగడానికి కాఫీ కావాలా అని అడిగింది. వద్దు, గుడి దగ్గరున్న టీ కొట్లో టీ తాగుదాం అంది వాహిని. అవన్నీ అలవాట్లేదు అమ్మ అన్నది. ఈరోజు అలవాటు చేసుకుందాం అంటూ, ఎందుకో కన్యాకుమారికి వెళ్ళాలని అనిపించింది. అందుకే రాత్రి ఇక్కడ బస్ చేసి ఉదయం సముద్రం చూడ్డానికి వెళ్తాను అన్నది వాహిని. తలుచుకోగానే మీకు ఏ ఊరికైనా వెళ్ళడం సాధ్యం కదా అంటూ ఆతృతతో అడిగింది అమ్మ. దానికి ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలి అంటూ నవ్వింది వాహిని. వాహినితో గుడికెళ్ళేటప్పుడు అమ్మ సంతోషంతో గాలిలో తేలిపోతూ ఉన్నది. ఇద్దరూ కలిసి ప్రాకారం చుట్టూ తిరిగారు. పాల్కోవా కొనుక్కుని తిన్నారు. ఆండాళ్ పాసురం ఒకటి అమ్మని పాడమని అడిగి విని చప్పట్లు కొట్టింది వాహిని. గుడి ముందు ఉన్న దుకాణంలో తెల్ల శంఖం ఒకటి కొని తన గుర్తుగా వాహినికి బహూకరించింది అమ్మ. దాని తర్వాత ఇద్దరూ ప్రాకారాన్ని ఆనుకునున్న కొట్లో షర్బత్ తాగారు. అమ్మ కాస్త సంకోచిస్తూ వాహిన్ని అడిగింది, ఒక్క అనుమానం, అడిగితే కోపగించుకోరు కదా? అడుగు. మీలాగా రాయడం అందరికీ సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? నువ్వు కూడా రాయొచ్చు. ప్రయత్నించూడు. నువ్వు నవలలు బాగా చదువుతావు కదా, బాగా మాట్లాడుతున్నావు, పెద్ద కుటుంబం మీది, ఎన్నో అనుభవాలుంటాయి. నువ్వు తప్పకుండా రాయగలవు. అమ్మ నవ్వుతూ, ఊరికే అడిగాను అన్నది. మధ్యాహ్నం దాకా వాళ్ళిద్దరూ ఊరంతా తిరిగి వరుణీశ్వరుడి గుడికి వచ్చినప్పుడు ముత్తుమనోహర్ కారులో వచ్చారు. వాహిని చూడడం కోసం ప్రిన్సిపాల్ చొక్కలింగం ఎదురుచూస్తున్నారని, ఆమెని తన కారులోనే తీసుకువెళ్తానని అన్నారు. అమ్మను తనే కారులో ఇంటి దగ్గర దిగబెడతాను అన్నది వాహిని. కానీ అమ్మ తాను నడుచుకుంటూ వెళ్ళిపోగలనని చెప్పింది. వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు అమ్మని గట్టిగా కౌగలించుకుంది వాహిని. నువ్వు నాకు చాలా నచ్చావు అంటూ చెయ్యి ఊపుతూ వీడ్కోలు తీసుకుంది. ఆ రోజు రాత్రి ఆ దొరసాన్ని ఇంటికెందుకు పిలిచి ఆతిథ్యం ఇచ్చారు అని నాన్నగారు పెద్దగా గొడవ చేశారు. తాతయ్య కూడా కలా చేసుకుని తిట్టిపోశారు. మొదట పుస్తకాలు చదివే అలవాటుని ఆపాలి, ఇంట్లో ఇక మీద ఒక్క పుస్తకం కూడా ఉండకూడదు అంటూ నాన్నగారు అరిచింది మాత్రమే కాక అమ్మ సేకరించి పెట్టుకున్న పుస్తకాలన్నింటినీ తీసుకెళ్లి పెరటికుమ్మం బయటికి విసిరేసి వచ్చారు. అమ్మ నాన్నగారి కోపాన్ని లెక్క చేయనట్లు ప్రశాంతంగా పెరటికుమ్మం దాకా వెళ్ళి పారేసిన నవలల్ని మళ్లీ తీసుకొచ్చింది. నాన్నగారి కోపం ఇంకా తగ్గలేదు. మర్నాడు కూడా చాలా దారుణంగా తిడుతూనే ఉన్నారు. వినాయకం చిన్నాన్న ఇక మీద తాను నవలలు ఏవీ కొనివ్వనని నాన్నగారి దగ్గర ప్రమాణం చేశాడు. నాన్న నన్ను పిలిచి, నువ్వెళ్ళి ఇక్కడి నుంచి లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చి ఇవ్వకూడదు అని అన్నారు. అమ్మ నవలలు చదవడం 2 నెలలకు ఆగిపోయింది. దాని తర్వాత అలవాటు చొప్పున నేను లైబ్రరీ నుంచి నవల తీసుకొచ్చి ఇచ్చేవాడిని. అమ్మ చదవడం మొదలుపెట్టింది. 6 నెలల తర్వాత ఒకరోజు అమ్మకి వాహిని పంపించిన చిన్న పార్సెల్ ఒకటి పోస్ట్లో వచ్చింది. అమ్మ పేరు మీద వచ్చిన ఒకే ఒక తపాలా, అది ఒక్కటే. అమ్మతో ఏర్పడిన స్నేహాన్ని ప్రశంసిస్తూ రాసిన ఉత్తరం, ఒక చేతి గడియారం ఉన్నాయి. అమ్మ
ఆ ఉత్తరాన్ని చదివి ఏడ్చింది. ఆ రోజు రాత్రి నాన్న అమ్మతో మళ్ళీ గొడవ పెట్టుకున్నారు. నీకెందుకు ఆమె వాచి పంపించింది? డబ్బులేమైనా ఇచ్చి పెట్టావా అంటూ నోటికొచ్చినట్టు తిట్టారు. అమ్మకి వచ్చిన ఉత్తరాన్ని చింపి పోగులు పెట్టి గడియారాన్ని పనిమనిషికిచ్చేశారు. అమ్మ దానికి ఎటువంటి వ్యతిరేకత చూపించలేదు. దాని తర్వాత అమ్మకి వాహిని దగ్గర నుంచి ఏ ఉత్తరమూ రాలేదు. అమ్మ కూడా ఆమెను గుర్తు చేసుకోలేదు. తాతయ్య పోయిన తర్వాత ఆస్తి పంపకాలయ్యాయి. అందులో వినాయకం చిన్నాన్న వాటాగా ఇల్లు చెందడం వల్ల మేము తెన్కాశీకి వెళ్ళిపోయాం. దాని తర్వాత అమ్మ వాహిని గురించి మాట్లాడినట్టు నాకు గుర్తులేదు. కానీ ఈరోజు అమ్మ ఉత్తరాన్ని చదివిన తర్వాతే ఆమె వాహినికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉత్తరం రాసింది అని తెలిసింది. ఆ ఉత్తరం ఎలా రాసింది, ఎలా పంపించింది నాకేమీ తెలీదు. కానీ అమ్మ ఉత్తరంలోని వాక్యాలను చదువుతున్న కొద్దీ నా మనసుని తొలిచేస్తున్నట్లుగా అనిపించింది. ఉత్తరం ఈ విధంగా రాసున్నది. ప్రేమైన వాహినికి, ఇలా సంబోధించడం కన్నా ప్రేమైన స్నేహితురాలు వాహినికి అని రాయాలని నా కోరిక. ఒక్కరోజు సన్నిహితంగా ఉన్న స్నేహం స్నేహమే కదా. వాహిని, నీ నవలను చదివేటప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావని నేనుగా నీ గొంతుని వింటూ ఉండేదాన్ని. ఆశ్చర్యం, అదే గొంతుతో నువ్వు నేరుగానే మాట్లాడావు. నవలలు అంటే వట్టి ఊహాజనితం కాదు అని ఆ రోజే నాకు అర్థమైంది. నీ గురించి నేను చాలా ఊహించుకున్నాను. వేదిక మీద నువ్వు మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఎంత మేధావి అనే అనుకున్నాను. కానీ నీతో సన్నిహితంగా మెలిగిన తర్వాత నువ్వు కూడా నాలాగే వియోగాన్ని, తీరని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావని అర్థం చేసుకున్నాను. నువ్వు కూడా నిరాకరించబడ్డావు, ఎగతాళి చేయబడ్డావు. ప్రేమ కోసం నువ్వు పడుతున్న తపన నాకు అర్థమైంది. వాహిని, అలవాటై మొద్దుబారిపోయిన నా జీవితం తాలూకు విషాదాన్ని నువ్వు నాకు చూపించావు. ఆ రోజు మా ఇంట్లో మరుగుదొడ్డి లేకుండా ఉన్నందువల్ల కూలిన గోడకు అవతల నువ్వు పని కానిస్తున్న ఆ నిమిషంలో నేను ఇలాంటి ఒక జీవితాన్ని బ్రతుకుతూ ఉన్నందుకు సిగ్గుపడ్డాను. బాధగా అనిపించింది. వాహిని, నిన్ను చూసినప్పటి నుంచి నేను కూడా రాయగలనా అని ప్రయత్నించాలని అనిపిస్తూనే ఉంది. కానీ రాయడానికి, అడగడానికి సంకోచం కలిగింది. నువ్వు బయలుదేరే ముందు కూడా బిడేపడుతూనే అడిగాను. ఖచ్చితంగా రాయగలను అని అన్నావు. వినడానికి చాలా సంతోషంగా అనిపించింది. కానీ ఇంటికొచ్చిన తర్వాతే నేను ఎప్పటికీ రాయలేను అని అర్థమైంది. నేను రాసిన దాన్ని ఆమోదించడానికి, అర్థం చేసుకోవడానికి ఇంట్లో ఒక్కళ్ళు కూడా లేరు. ఈ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోరు. కవులకి గుళ్ళు కడతారు, దండలు పెడతారు. కానీ ఆడవాళ్ళు కవిత రాయడానికి అనుమతించరు. కడుపున పుట్టిన పిల్లలే అభ్యంతరం చెబుతారు. నువ్వు రాయడానికి పోరాడే మనిషివి, నేను చదవడానికి పోరాడే స్త్రీని. నాలాంటి స్త్రీలు రాయాలంటే ఇంకా 100 ఏళ్లైనా దాటాలి. వాహిని, నీలాంటి వాళ్ళు అదృష్టవంతులు. అనుకున్న ప్రదేశాలకు వెళ్ళడం నీకు సాధ్యమవుతుంది. నేను కాకి లాంటిదాన్ని. ఎక్కువ దూరం ఎగరడం సాధ్యం కాదు. ఇంటికి చెట్టుకు మధ్య ఉన్న 100 అడుగులే నా జీవితం. అధికపక్షంగా కాకి ఊరి చివరిదాకా వెళ్ళగలదు. సముద్రం దాటి ఎగరడం వాటి వల్ల సాధ్యం కాదు. నా జీవితం కూడా అంతే. నాకిష్టమైన ఒక పుస్తకాన్ని డబ్బు పెట్టి కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాను. కుటుంబ భారం స్త్రీలను రాయడానికి అనుమతి ఇవ్వదు. రాయడం నాకు సాధ్యం కాదు. ప్రేమతో నువ్వు పంపించిన బహుమతిని కాపాడుకోవడం నాకు సాధ్యం కాలేదు. పోగొట్టుకున్నాను. ఇదే నా పరిస్థితి. అందుకోసం రాత్రంతా ఏడ్చాను. నా మీద నిజమైన ప్రేమ ఉంటే ఇక మీద ఉత్తరాలు రాయకు. వీలైతే నీ కథల్లో నన్ను ఒక కథాపాత్రగా చిత్రీకరించు. ఒక నవలలో పాత్రగా జీవించడాన్ని నేను కోరుకుంటున్నాను. అది నాకు చాలు. కథల్లో వచ్చే పాత్రని ఖచ్చితంగా చాలామంది ఇష్టపడతారు, అర్థం చేసుకుంటారు, కన్నీళ్లు కారుస్తారు. అదే నాకు అనువైన మార్గం. ఇకపైన నువ్వు నాకు అక్కర్లేదు. నీ నవలలే చాలు. ఇట్లు నీ స్నేహితురాలు గుణవతి. ఇన్నేళ్ల తర్వాత అమ్మ రాసిన ఉత్తరాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే దుఃఖం పొంగొచ్చింది. ఏకాంతంగా కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చాను. వాహిని సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఎక్కడున్నారు అని తెలుసుకుని చెప్పమని నా కూతురికి మళ్ళీ ఒక మెయిల్ పెట్టాను. 2 వారాల తర్వాత జవాబు వచ్చింది. అందులో వాహిని బ్రెస్ట్ క్యాన్సర్ కారణంగా 2008లో అమెరికాలో మరణించిందని, వాళ్ళింట్లో అమ్మ ఇచ్చిన తెల్లని శంఖం భద్రంగా ఉందని వాహిని సుబ్రహ్మణ్యం కొడుకు హెన్రీ తెలియచేసినట్లుగా రాసింది.
అమ్మ ఉత్తరాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకుంటూనే ఉన్నాను. ఉన్నట్టుండి అనిపించింది. స్త్రీలకు మాత్రం ఎలా అపురూపమైన స్నేహం ఒక్కరోజులోనే సాధ్యమవుతోంది. తలుచుకున్న కొద్దీ మనసు దుఃఖంతో నిండిపోయింది. అమ్మ పేరు మీద స్త్రీల కోసం ఒక లైబ్రరీ శ్రీవిల్లిపుత్తూరులో ఎందుకు స్థాపించకూడదు అని అనిపించింది. తన నవలలో వాహిని అమ్మని ఒక కథాపాత్రగా మలిచిందా అని తెలుసుకోవడానికి వాహిని రాసిన నవలలు చదవాలని కూడా అనిపించింది. అమ్మ పుస్తకం చదువుతున్నట్టుగా ఒక్క ఫోటో కూడా నా దగ్గర లేదు అన్నది ఆ నిమిషం తట్టుకోలేని అపరాధ స్పృహని కలిగించింది. విన్నారు కదండి, గౌరీ కృపానందన్ గారు తెలుగులోకి అనువదించిన తమిళ కథ ఎంబావాయ్. తెలుగు అనువాదం అభిమానధనం. రచయిత శ్రీ ఎస్ రామకృష్ణన్. మరో మంచి అనువాదకతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంత ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.